ప్రకారం రూతు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనము పరిశీలించి పరీక్షించుకుందాం. రూతు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం పరిశీలించి పరీక్షించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం కనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలంట. ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన 5వ అధ్యాయంలో ఏమంటారంట, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రవర్తన ఎట్లా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, ఎట్లా ఉండాలంట మన ప్రవర్తన? జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు, మన చూపులు, మన నడకలు, సమస్తములో కూడా మనం ఏం కలిగి ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే మనం క్రీస్తును అంగీకరించామని చెప్పుకోవడం కాదు, కానీ మన జీవితాలు ఒక సువార్తలాగా ఏం చేయాలంట? జనాలకు కనిపించాలి. నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి అన్యులు ఏం చేయాలంట? దేవుని యొక్క సన్నిధికి రావాలి కదా, రావాలి. గమనించినట్లయితే న్యాయాధిపతుల కాలంలో రూతు గ్రంథము రాయబడింది. ఆ యొక్క మాటలో మనం చూస్తే 2వ వచనంలో, ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతనికి 2 కుమారులు ఉన్నారట. గమనించండి, ఒక అతను ఇక్కడ కనిపిస్తున్నాడు. ఏం పేరంట? ఆయన పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతనికి వారికి 2 కుమారులు ఉన్నారు. గమనించండి, భార్య, భర్త, 2 పిల్లలు. గమనించండి, మనము చాలామంది ఇల్లు లేని వారు ఏమనుకుంటామంటే ఇల్లు లేదు, కుటుంబం లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా. కానీ ఒక కుటుంబము అంటే భార్య, భర్త, చక్కని పిల్లలు. అదే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం లేక ఎంతోమంది ఉన్నారు. ఈ నయోమికి తర్వాత ఎలిమెలెకు 2 కుమారులు కలిగి ఉన్నారు. అయితే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నయోమి, ఎలిమెలెకు వాళ్ళిద్దరూ కూడా మంచి ఆశీర్వాదింపబడినటువంటి బెత్లెహేము పట్టణము, అంటే బెత్లెహేము అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? గమనించండి, రొట్టెల ఇల్లు, లేక ఇంకొక అర్థం ఏంటంటే సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం. 2 అర్థాలు ఏంటంట? సమృద్ధి కలిగినటువంటి ప్రదేశము, తర్వాత రొట్టెల ఇల్లు అంటే అక్కడ రొట్టెలు తయారు చేయబడతాయి, అక్కడి నుంచే ఇక ప్రమోట్ అవుతాయి అన్నమాట. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక ఆశీర్వాదింపబడినటువంటి స్థలంలో ఉన్నారు ఎలిమెలెకు, నయోమి. వారి 2 పిల్లలు చక్కగా ఉన్నారు, బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు. గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ రొట్టెల ఇల్లు అనేటటువంటి ఆ ప్రదేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. గమనించండి, కరువు వచ్చింది. కరువు వచ్చేసరికి వీళ్ళు ఏమైపోయారంట? భయపడిపోయారు. ఇక భయపడిపోయి ఆ పట్టణాన్ని వదిలేసి, ఏ పట్టణాన్ని అంట? రొట్టెల ఇల్లును వదిలేసి ఇంకోటి సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని వదిలేసి, మనం కూడా మన కుటుంబాల్లో కొన్నిసార్లు ఏమొస్తాయంట? శోధనలు రావచ్చు. శోధనలు వస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక మనము బ్రతికి ఉండడము అనవసరం, చచ్చిపోతే మేలు అన్నటువంటి పరిస్థితులు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులు ఈ నయోమికి కూడా ఏమైపోయిందంటే, ఇక మేము బ్రతకలేమేమో ఈ స్థలాల్లో అని చెప్పి ఆలోచన వచ్చేసి ఆ భర్త, భార్య, 2 కుమారులు ఏం చేశారంట? బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశము. మోయాబు దేశం అంటే శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం. ఏ ప్రదేశం అంట? శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశానికి ఈ 4 వ్యక్తులు వెళ్ళారు. ఎవరెవరంట?
ఎలిమెలెకు. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు వెంటన్నారా వెంటం లేదు నాకు అర్థం కాదు కాబట్టి అడుగుతున్నాను. ఎవరెవరంట? ఎలిమెలెకు, నయోమి, ఇద్దరు కుమారులు. దేవుని స్తోత్రం. నలుగురు వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశం అక్కడ అప్పుడు ఎట్లా ఉందంట? చాలా చాలా బాగుంది. అన్నీ దొరుకుతున్నాయి, అంతా బాగుంది, ప్రదేశాలన్నీ బాగున్నాయి, ఎక్కడికి పనికి వెళ్ళినా బాగా సంపాదించుకుంటా ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉంటూ ఉన్నప్పుడు ఒకరోజు అకస్మాత్తుగా ఏమైపోయిందంట? నయోమి భర్త పేరైపోయారంట, ఆయన చనిపోయాడు. ఏమైపోయాడంట? చనిపోయాడు. ఇప్పుడు నయోమి ఏమైపోయింది? ఏమైపోయిందంట? విధవరాలు అయిపోయింది. విధవరాలు అంటే ఏంటంట? తోడు లేనిది. లేకపోతే ఇంకో మాట మనం చెప్పుకోగలుగుతాం, ఏ నీడ లేనిది. కొంతమంది జనాలు ఏమంటారంటే దీనికి ఎవడు లేడు కదా అంటారా? దీనికి ఎవడు లేడు, దీన్ని ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా దీనికి అడ్డెవడు లేడు అంటే కంచెలేని పొలముతో సమానము విధవరాలు. గమనించు. ఇక ఇటువంటి పరిస్థితిలో నయోమి వచ్చేసింది. ఏ పరిస్థితులు అంట? సమృద్ధి కలిగినటువంటి ప్రదేశంలో నుంచి భర్త పిల్లలు తీసుకుని వచ్చి మోయాబు దేశంలో ఉంటూ ఏమైపోయిందంట? భర్తను కోల్పోయిన తర్వాత కొన్ని రోజులకు ఆ దేశంలో ఉంటున్నటువంటి, ఆ మోయాబు దేశంలో ఉంటున్నటువంటి తన ఇద్దరు కుమారులకు ఏం చేసిందంట? వివాహం చేసింది. గమనించండి, ఇప్పటికీ కూడా మనము మన పిల్లలకు వివాహం చేసేటప్పుడు ఏమేమి చూస్తాం? ఒక క్రైస్తవులు అయితే ఏం చూస్తారు? వాడు క్రీస్తును అంగీకరించారా లేదా అని చూస్తారు కదా. మన పిల్లవాడికి అంగీకరించినా ఎంచకపోయినా వాళ్ళు ఏం చేస్తారు? ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబము క్రీస్తుని అంగీకరించారా లేదా, మంచిగా చదువుకుందా లేదా, ఇరుగు పొరుగును వారిని అడిగేసి అమ్మాయి ప్రవర్తన బాగుందా లేదా, ఇవన్నీ చూస్తారు. వారి ఎత్తును చూస్తారు, వారి రంగును చూస్తారు, వారి ఉన్న జ్ఞానాన్ని పరీక్షిస్తారు, నడవమంటారు. ఇంకా అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే ఏం చేస్తారంట? పిల్లను ఓకే చేసిన తర్వాత, పిల్లడికి నచ్చిన తర్వాత తల్లిదండ్రులకు నచ్చాలి, తల్లిదండ్రులు నచ్చిన తర్వాత వారి కుటుంబానికి అందరికీ నచ్చాలి, బంధువులకు. కానీ ఈ నయోమి ఏం చేసిందంట? అక్కడ ఉన్నటువంటి ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలను తన కుమారులకు వివాహము చేసిన తర్వాత వారిద్దరు భర్తలతో ఉంటా ఉన్నారు. వారిద్దరికి కూడా ఏం లేరంట? పిల్లలు లేరు. ఏం లేరంట? వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. ఆ రీతిగా నడుస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలకు తర్వాత కూడా వారికి పిల్లలు లేరు. కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఇద్దరు ఏమైపోయారంట? గమనించండి, స్త్రీకి శిరస్సు ఎవరంట? శిరస్సు అంటే తల. గమనించండి, ఒకరి తలను తీసిన తర్వాత వారి శరీరాన్ని గుర్తుపట్టడానికి వీలవుతా? ఇది ఫలానా వాళ్ళ శరీరం అని చెప్పడానికి వీలవుతా? ఆ గుర్తుపట్టడానికి కారణం ఎవరు? శిరస్సు అంటే తన భర్త. ఆ భర్తను అంటే మనం చెప్పుకోవాలంటే ఒక అడ్రస్ను కోల్పోయారు. ఏమైపోయారంట? ఒక అడ్రస్ను కోల్పోయారు. ఇప్పుడు ఎంతమంది కోల్పోయారంట? 3 వ్యక్తులు అడ్రస్ను కోల్పోయారు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళకి అడ్రస్లు లేవు. ఇప్పుడు అడ్రస్లు చెరిగిపోయినాయి, అడ్రస్లు వెళ్ళిపోయినాయి. గమనించండి, ఇప్పుడు 3 వ్యక్తులు ఉంటారు. ఈ 3 వ్యక్తులు ఎక్కడ ఉంటారంట? మోయాబు దేశంలో. ఈ 3 వ్యక్తులు మోయాబు దేశంలో ఉంటూ జీవిస్తూ ఉన్నారు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నయోమి ఆ యొక్క రొట్టెల ఇంటి నుంచి ఏ రీతిగా అయితే ఆత్మీయమైనటువంటి స్థితిలో
వాక్యాన్ని ఎరిగినటువంటి స్థితిలో ఉన్నదో అదే రీతిగా మోయాబు దేశంలో కూడా ఏ రీతిగా ఉందంట, అక్కడ ఏ రీతిగా ఉందో, అక్కడ ఏ రీతిగా అయితే ప్రభువును ఆనుకొని ఉందో ఇక్కడ కూడా ఆ రీతి. గమనించినట్లయితే మీరు ఎవరైనా చూసారా తల్లికి ముద్దు పెట్టేవాళ్ళు ఏమన్నా చూసారా? తల్లికి ముద్దు పెట్టేవాళ్ళు ఏమన్నా చూసారా? మీరు కూడా పిల్లలు కన్నారు, లేకపోతే మీరు మీ తల్లులకు కానీ ఎవరైనా ముద్దు పెట్టారా? ఎప్పుడో పెట్టారు. కానీ నయోమి ఒక అత్త పాత్ర వహిస్తా ఉన్నది. ఏ పాత్ర అంట? అత్త. అత్తకు గోడలకి ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక చోట వైరంగానే ఉంటారు. ఎంత బాగున్నా కూడా అసంతృప్తిగానే. కానీ నయోమికి ఇద్దరు కోడళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? తన రక్త సంబంధులు కాదు, తన బంధువులు కాదు, లేకపోతే ఇంతకుముందు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాదు, ఎటువంటి ప్రమేయము లేదు. ఎక్కడనో అన్య దేశంలో నుంచి వచ్చినటువంటి అన్యురాడు. అంటే వాళ్ళకు దేవుడు అంటే తెలియని జనాంగం. వాడు దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, దేవుని సన్నిధి అంటే తెలియదు, దేవుడు ఉన్నాడనే భయము వారికి ఉండదు. ఏమైనా చేస్తారు వాళ్ళు. అటువంటి స్త్రీలు ఈ నయోమి ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ కలిగి ఉండడము వాళ్ళు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారంట? కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ఏం చేయాలంట? ప్రయాసపడాలట. దాని గురించి దేని గురించి ప్రయాసపడాలంట? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట. నయోమి ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేసిందంట? ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత నష్టమైనా పర్వాలేదు, నాకున్న ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, తిన్నా తినకపోయినా నేను ఏం కలిగి ఉండాలంట? ప్రేమ. గమనించండి ప్రేమైనటువంటి వాళ్ళ, నయోమి కలిగి ఉన్నటువంటి కోడలు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంట? వారిద్దరూ పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఉన్న భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏ స్త్రీని ఆయన ఏం చేస్తుంది? వారి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. వాళ్ళ బంధువులందరూ ప్రోత్సహిస్తారు. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా, వాళ్ళు బట్టలు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఇయ్యకపోయినా కూడా ప్రోత్సాహం మాత్రం పుట్టింటి నుంచి ఖచ్చితంగా. నీకు అక్కడ ఏమీ లేదు, నువ్వు అక్కడ ఎందుకు, నువ్వు వచ్చేసేయి మా దగ్గరికి, మేము మిమ్మల్ని చూసుకుంటాం, చూసుకున్నా లేకపోయినా మాట మాత్రం అనేస్తారు. వాళ్ళని తెచ్చేస్తారు. వాళ్ళని తెచ్చేదాకా ప్రయాసపడతారు. కానీ నయోమికి కలిగినటువంటి ఇద్దరు కోడళ్ళు పుట్టింటి వాళ్ళు ఎంత ప్రయాసపడి ఎంత అడిగినప్పటికీ వాళ్ళిద్దరూ కూడా అత్త దగ్గర నుంచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అత్త దగ్గర నుంచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అత్త దగ్గర ఆ అత్త కూడా చెప్తాం ఏమంట? అమ్మ కుమార్తెలారా, ఏముంటుందంటావా? కుమార్తెలారా, నా దగ్గర ఏం లేదంట. నా దగ్గర ఏమీ లేదు. మిమ్మల్ని చూసుకోవడానికి కూడా నీకు ఏమీ లేదు. మీకు భర్తలు లేరు, నా దగ్గర ఏముంది? కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీ పుట్టిళ్లకు వెళ్ళిపోండి, మీరు హాయిగా ఉండండి. ఆ రోజుల్లోనే ఆమె ఏం చెప్తుందంటే, మీరు మళ్ళీ ఏంటంట? మళ్ళీ బాగుండండి, మీ పిల్లలు కానండి, మీ భర్తలు చూసుకోండి, మీరు చక్కగా బ్రతకండి, మీ శ్రేయస్సు నేను కోరుతున్నాను. కాబట్టి బాగుండండి అని అంటే, మాకు భర్త వద్దు, మాకు ధనం వద్దు, మాకు బంగారం వద్దు, బట్టలు వద్దు, తిండి వద్దు, ఏమీ వద్దు, ఏమీ వద్దు. కానీ ఏం కావాలంట? అత్త నువ్వుంటే మాకు. ఈ మాట ఎందుకు అంటున్నారంట? ఆమె ఏం కలిగి ఉందంట? ప్రేమ కలిగి. గమనించండి, అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనంలో పాడవచ్చు. అంతటా పేతురు ఏమంట? వెండి బంగారములు లేవు కానీ
గమనించండి, నాకు కలిగినది. ఏం కలిగింది? నయోమి కూడా కలిగింది. వెండి బంగారు లేవు నా దగ్గర, నాకు కలిగింది. ఏమిచ్చిందంట? ఆమె కలిగింది తన కోడళ్లకు, ఆమె కలిగింది తన కోడళ్లకు ఇచ్చింది. గమనించండి ప్రేమైనటువంటి వాళ్ళరా, అక్కడ రాయబడినటువంటి మాటలు 6వ వచనంలో, వెండి బంగారములు నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. యేసు క్రీస్తు నామాన్ని నేను కలిగినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారంట? యేసు క్రీస్తు నామాన్ని మాత్రమే నేను. వెండి బంగారముల కంటే మిన్నైనటువంటి యేసు, వెండి బంగారాల కంటే, ముత్యముల కంటే, పగడాల కంటే, అన్నిటికంటే విలువైంది యేసు క్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమను కనుగొనింది కనుక నయోమి ఆ ప్రేమను ఎవరికి ఇచ్చిందంట? తన కోడళ్లతో పంచిపెట్టింది. తన కోడలకు చూపించింది, చెప్పలేదు. ఏం చెప్పలేదంట? అమ్మ, నేను రోజుకి పొద్దున్న లేచిన కానీ బైబిల్ చదువుతామ్మా, నేను ప్రార్థన చేసుకుంటామ్మా, నువ్వు చేసుకో అని చెప్పలాగా. ఆమె ఏం చేసిందంట? ఆమె చదువుతా ఉంటే తన కోడలు వచ్చి కూర్చొని చదువుకునేవాడు. తను ప్రార్థన చేస్తా ఉంటే వచ్చి ఏకీభవించేవాడు, కలిసి ప్రార్థన చేసుకునేవాడు. గమనించండి, ఒక జీవితము మారాలి అంటే, ఒకరి ప్రవర్తన మారాలి అంటే నీ జీవితాన్ని బట్టి. ఈరోజు క్రైస్తవులు ఎందుకు మార్చలేకపోతున్నారు, ఎందుకు పక్కన వాళ్ళు మారలేకపోతున్నారంటే, మన బ్రతుకులు నయోమి బ్రతుకులలాగా లేవు. క్రీస్తును చూపించడం వల్ల మన స్వార్థంతో మనం బ్రతుకుతాం. యేసు ప్రభువును చూపించేటటువంటి ప్రేమను మనం ఎప్పుడైతే చూపిస్తామో, అప్పుడు అన్యురాలైనటువంటి ఇద్దరి కోడళ్ళు వాడి ఇంటికి వచ్చిన కోడళ్ళలో ఒకటి కూడా తన ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాలి. ఇద్దరి కోడళ్ళు ఏడుస్తా ఉన్నారు, అమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్ళండి అమ్మా, మీరు ఎందుకమ్మా మీరు ఇక్కడ ఉంటారంటే, ఇద్దరు కోడలు పట్టుకొని ఏడుస్తా ఉన్నారు, ప్రలాపిస్తా ఉన్నారు. అత్తను వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేక ఏడుస్తా ఉన్నారు. ఇద్దరు కోడలు ఏడ్చి ఏడ్చి లాస్ట్కు వచ్చారు. పెద్ద కోడలు ఏమంటుందట? ఏడ్చి తన మీద పడి ముద్దు పెట్టుకుంటున్నట్ట. గమనించి ఎంత ప్రేమను చూపిస్తారు, ఎంత ప్రేమ వాడిద్దరి మధ్యన, ఎంత అభిమానం ఉంటుంది. ఒక తల్లి కంటే కూడా ఎక్కువగా మిన్నైనటువంటి ప్రేమను చూపిస్తున్నాయి. అందుకనే భర్త లేకపోయినా పర్వాలేదు, అన్నం లేకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు, తను ఉంటే. గమనించండి, మీకు మిమ్మల్ని గురించి కూడా ఇటువంటి సాక్ష్యము ప్రభువుని అడుగుతా ఉన్నాడు. నీ గురించి ఎవరైనా, కనీసం ఒకరైనా ఇటువంటి ప్రేమను నువ్వు చూపించగలుగుతావు. నయోమి చూపిస్తా ఉంది. నయోమి ఆ కోడలకి ఇద్దరికి చెప్తా, అమ్మ మీరు వెళ్ళండి అని అంటే, పెద్ద కోడలు ఏం చెప్తుందంట? నేను వెళ్ళలేదు, నిన్ను విడిచి మాకేం అవసరం లేదు అత్త, నువ్వు ఉంటే చాలు అంటే, అత్త బలవంతం చేసి ఏం చేస్తుందంట? పంపిస్తా ఉంటే ఏడ్చి 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 ముద్దు పెట్టుకొని ఏం చేస్తుందంట? సరే మేము వెళ్ళిపోతానని చెప్పేసి ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక రూతు దగ్గరికి వచ్చింది. గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో 15వ వచనం, రూతు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. గమనించండి, రూతు ఏం చెప్తున్నా, నయోమి ఏం చెప్తున్నట్ట? నీ తోడి కోడలు వెళ్ళింది కదా, నువ్వు కూడా. అయితే రూతు ఏం సమాధానం చెప్తున్నట్ట? అందుకు రూతు, గమనించమ్మా అత్త, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటకే. ఎందుకమ్మా, నా దగ్గర ఏముందంటే, నీవు వెళ్ళే చోటకే నేను అక్కడ, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. నువ్వు అప్స్టైర్లో ఉంటావా? అక్కడ ఉంటా. చెట్టు కింద ఉంటావా?
అక్కడ ఉంటా. పొలంలో ఉంటావా? అక్కడ ఉంటా. ఎందుకు అక్కడ ఉంటావంటే నాకు అది చాలు, నాకంతే చాలు. నన్ను బతిమాలుకోనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చాను, నీవు నివసించు చోటనే నేను నివసించదును. నీకున్న జనమే. ఏమీ లేనప్పుడు ఎవరైనా ఉంటారా? బంధువులు ఎవరైనా పలకరిస్తారా? ఎవరన్నా మన ఇంటికి రమ్మంటారా? అదే మన ఇంట్లో మన పిల్లవాడు ఎవరైనా కలెక్టర్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, అందరూ బంధువులు అవుతారు, అందరూ దగ్గరికి వస్తారు. వాడు ఆ పోలీస్ ఆయన అబ్బాయి మా సొంత చెల్లెలు కొడుకు, లేకపోతే అక్క కొడుకు, లేకపోతే మా మేనత్త చెల్లెలు కొడుకు, ఏదో ఒకటి చెప్పేసి కలిపేసుకుంటారు. ఏమి లేకపోతే ఏం చేస్తారంట? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఏమేమంటుందంట? నీకున్నటువంటి జనమే నాకు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేది, అక్కడనే మరణము తప్ప ఇదేమి కూడా నిన్ను నన్ను ఒక చావు తప్ప నిన్ను నన్ను విడదీయడానికి అవకాశము లేదత్తా. నువ్వు నన్ను బతిలాడవద్దు, నన్ను ఆ మాట నువ్వు అడగొద్దు, ఇంకొకసారి ఆ మాట నువ్వు ఎత్తితే నేను ఒప్పుకోలేక అంతే. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్తానని చెప్పదు. ఏమి లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే పాడపడదాం ఒకసారి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, ఎవరుంటే చాలంట? యేసయ్య ఉంటే. యేసయ్య నయోమి కుటుంబంలో ఉన్నాడు కనుక ఏం వదిలి పెట్టలేదంట? తన ఇద్దరు కోడళ్ళు నాకు ఏమి లేకపోయినా పర్వాలేదంట. అత్త నువ్వేం కలిగి ఉన్నావంట? యేసయ్యను కలిగి ఉన్నావు కనుక నీవు మాకు కావాలి, నీవు మాకు కావాలి. గమనించండి, ఆ రోజుల్లో ఆ ప్రదేశాల్లో ఆ ఇంట్లో ఏమీ గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. నిజంగా యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు మాట్లాడాల్సినటువంటి మాట ఏంటంటే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా పర్వాలేదు, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా పర్వాలేదు, చేనులో పైరు పంటకు రాకపోయినా పర్వాలేదు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా పర్వాలేదు, శాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, నేనైతే. గమనించండి, ఎక్కడ ఆనందం అంట? ఎక్కడ ఎంత? యెహోవా యందు. గమనించండి, మనకేమి ఉన్నా ఏమి లేకపోయినా ఇక్కడ లిస్ట్ రాయబడింది. అంజూరపు చెట్లు పూయకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా పర్వాలేదు, ఒలివ చెట్లు కాపు లేకపోయినా పర్వాలేదు, చేనులో పైరు పంటకు రాకపోయినా పర్వాలేదు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా పర్వాలేదు, సానులో పశువులు లేకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను యెహోవా యందు ఆనందిస్తాను. యెహోవా ఉంటే నాకు. ఒక భక్తుడు పాట పాడతాడు, రుచి చూచి తెలుసుకున్నాడు. ఏం చూశాట? రుచి చూచి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడట? యెహోవా దేవుడే ఉత్తముడని తెలుసుకున్నాడు. కనుక ఆ
ఉత్తముడైనటువంటి యెహోవా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఉండలేరు. ఎట్లా ఉండలేరు? ఎట్లా ఉండలేరట? అబద్ధాలు ఆడలేరు, దొంగతనాలు చేయలేరు, పనికిమాల పనులు చేయలేరు. వాళ్ళు నీతికి నిలబడతారు, నీతిగా ప్రవర్తిస్తారు, నీతిగానే ఉంటారు. పక్క వాళ్ళు కూడా అసహ్యంగా అపవిత్రంగా ఉంటే చూడలేరు. వారికి పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది, అగ్నిలో నుండి లాగినట్టుగా వాళ్ళని ఏం చేస్తారంట? వాళ్ళు ఎట్టబోతే నాకేమైంది, నేను బాగుంటే పర్వాలేదు, పోయి మంచం మీద పడుకో కదా. వాళ్ళ కోసం మనము ఏం చేయాలంట? ప్రార్థన చేస్తాం. వాళ్ళ కోసం మనము ప్రార్థన చేస్తాం. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు చాలా మంది భార్యలు భర్తలను ఏం చేస్తున్నారంట? చంపిపడేస్తున్నారు. చాలా మంది భార్యలు భర్తలను చంపిపడేస్తున్నారు, చంపేస్తున్నారు. ఒక మన ప్రకాశం జిల్లాలో గెద్దలూరు దగ్గర ఒక ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తా ఉంటే ఆయన భార్య ఏం చేసిందంట? చంపి మొత్తం అంతా మొక్కలు కొట్టేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టిందంట. ఎంత మంచి భార్య కదా కదా. గమనించండి, ఎంత మంచి భార్య. ఎందుకు ఆ విధంగా చేసిందంటే ఆమెలో క్రీస్తు యొక్క ప్రేమ లేదు. క్రీస్తుని అంగీకరించిన వారైతే ఆ రీతిగా చేయలేదు, అంగీకరించిన వారైతే ఆ రీతిగా చేయలేదు. కనుక గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, భర్త చనిపోయినప్పటికీ, భర్త లేకపోయినప్పటికీ, బంగారం లేకపోయినప్పటికీ, ఇల్లు లేకపోయినప్పటికీ, ఏమీ లేకపోయినప్పటికీ రూతు ఏం చేస్తుందట? అత్త నీ వెంటే, నీకు కలిగిన దేవుడే నాకు, నీ బంధువులే నాకు బంధువులు, అంతేవరకే కానీ నాకు వేరే అవసరం, నా తల్లి కూడా అవసరం లేదు, నా తండ్రి అవసరం లేదు, నా తోడబుట్టిన వాళ్ళు అవసరం లేదు, నాకు ఎవ్వరూ అవసరం లేదు. ఇటువంటి సాక్ష్యాన్ని మనము కూడా కలిగి ఉండాలని ఈ గ్రంథంలో ఈ మాటలు చాలా మంది చెప్తా ఉంటారు. నేను ఎన్నిసార్లు చదివారంట బైబిల్ని? తిరగేసి 30 సార్లు చదువుతారు. ఏం ప్రయోజనం అండి? 30 సార్లు చదివినా ఆ గ్రంథంలో ఉన్నటువంటి సారాన్ని మనము మింగితే, ఆ రీతిగా మనం ప్రవర్తిస్తే, ఈరోజు క్రైస్తవులు బోధ చేయాల్సినటువంటి అవసరం, మన ప్రవర్తనే ఒక సువార్తగా ప్రకటింపబడుతుంది, మన యొక్క మాటలే ఆ సువార్తగా ప్రకటింపబడుతుంది. గమనించండి, 5 సువార్తలు ఉండాల్సింది 4 సువార్తలు ఎందుకు చేయబడిందంటే నీ జీవితమే ఒక సువార్త కావాలి, నీ జీవితం ఒక సువార్త కావాలి. అప్పుడే ఆ 5 సువార్తలు పరిపూర్ణంగా చేయగలరు. ఆ రీతిగా నీ జీవితం సువార్త కాకుండా 4 సువార్తలు నువ్వు ఎంత కాలం, నీ బతికినంత కాలం చదువుతున్నా నువ్వు అట్లే పోవాల్సింది తప్పితే నీ ద్వారా ఒక్క ఆత్మ కూడా రక్షించబడాలి. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, నయోమి ఒక్క ఆడ మనిషి వెళ్ళిన తర్వాత 2 కోడళ్లను ఏం చేసిందంట? మార్చగలిగింది. దేవుని ప్రేమను రుచి చూపించగలిగింది. దేవుని ప్రేమలో ఉండడానికి ఇష్టపడేటట్టుగా చేసింది. ఆమె చెప్పుకోనిగా తన ప్రవర్తన ద్వారా చేసింది. ఆ రీతిగా ప్రవర్తన ద్వారా మారినటువంటి ఆ రూతు ఎక్కడికి చేర్చబడిందంటే, ఎక్కడో మోయాబు దేశంలో శాపగ్రస్తమైనటువంటి దేశంలో బ్రతికి నాశనమైపోవాల్సినటువంటి రూతు ఈ రోజు ఎక్కడికి వచ్చిందంట? యేసు క్రీస్తు యొక్క వంశావళిలో లిస్టులో ఆమె పేరు కూడా చేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉందంట? ఎక్కడో పాడైపోవలసినటువంటి, ఎక్కడో అసలు ఆ పేరు కూడా ఎత్తుకోవడానికి అసహ్యంగా ఉండాల్సినటువంటి ఆ స్త్రీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట? యేసు క్రీస్తు యొక్క జననంలో ఉన్నటువంటి ఆ లిస్టులోకి ఆమె చేర్చబడింది. ఎంత ధన్యతో! యేసు ప్రభు నామములో ఉన్నటువంటి మహాత్యం అది, యేసు ప్రభు నామంలో ఉన్నటువంటి ప్రభావం అని, యేసు ప్రభు నామంలో ఉన్నటువంటి ఆ యొక్క ధన్యత మనం కలిగి ఉన్నట్లయితే, ఆ యొక్క ప్రేమను మనం రుచి చూసినట్లయితే యేసు క్రీస్తు గోడకు మనము ఏం చేస్తామంట? జీవిస్తాం. మనం మొట్టమొదటిగా క్రైస్తవులు అనేటటువంటి మాటను బైబిల్లో మనం చూస్తాం. ఎక్కడంట? అపోస్తలుల కార్యంలో ఉంది. అపోస్తలుల కార్యంలో క్రైస్తవులు అనబడ్డారట. అంతియోకియా. గమనించండి, అంతియోకియాలో క్రైస్తవులు అనేటటువంటి పేరు పిలవబడింది. ఎవరు పిలిచారు?
వాళ్ళు చెప్పుకున్నారు మేము క్రైస్తవులు అండి. చాలామంది, నేను దర్శిలో ఒక ఆయన డిసెంబర్ 31 రాత్రిపూట 12 గంటలకి ఒక ఆయన ఫుల్గా తాగేసి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతా ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాకు ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు సంతోషంగా నేను ఏం చేస్తున్నానంట, తాగేసి ఎంజాయ్ చేస్తున్నాను. ఎంత మంచిగా ఉంటాడు కదా, మంచి సాక్షి. ఏం చేశాడంట, దేవుడు ఆయన్ని కాపాడినందుకు బాగా చేస్తున్నాడంటే. గమనించండి, దేవుడు నిన్ను కాపాడినందుకు, నిన్ను బలపరిచినందుకు, నిన్ను ఆశీర్వదించినందుకు దేవునికి నువ్వు సాక్షిగా బ్రతకాలి. నయోమి ఏ రీతిగా అయితే ఏ అండా, ఏ బాధ్య, ఎటువంటి సహాయం లేకపోయినప్పటికీ నయోమి ఎట్లా ఉందంట, ఒక దీపములాగా ఆమె నిలబడింది, ఒక కొవ్వొత్తిలాగా ఆమె వెలిగింది. ఆ కొవ్వొత్తి ద్వారా ఇద్దరు వెలిగించబడ్డారు. ఆ మొదటి కోడలు వెళ్ళిపోయింది, కానీ ఆమె ఏం కలిగి వెళ్ళిపోయిందంట, తెలుసుకున్నాము, ఉండగలుగుద్దా? ఎక్కడికి వెళ్ళినా నయోమిలాగా ఆమె కూడా బ్రతకాల్సిందే. గమనించండి ప్రేమైనటువంటి వాళ్ళ, నిజమైనటువంటి దేవుని తెలుసుకున్నటువంటి వారు ఎవరు కూడా ఆ నీచమైనటువంటి బ్రతకడానికి ఇష్టపడరు. గమనించండి, ఒకవేళ మీరు చూసినట్లయితే ఒక గొర్రెను, ఒక పందిని చూస్తాం. పందిని తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ఆ పందిని బంగారు గొలుసేసి మనం బజారుకు పోయేటప్పుడు బాగా షికారు తీసుకెళ్తామన్నాం అనుకోండి. మురికి కొండ చూడగానే ఏం చేస్తుంది, అదే ఒక గొర్రె అనుకోండి, ఆ గొర్రెను శుభ్రంగా కడిగేసి శుభ్రంగా తీసుకెళ్ళి దానికి ఒక మంచి బంగారు చైన్ వేసి దాన్ని తీసుకెళ్తున్నాం అనుకోండి. మురికి గుంట వచ్చింది, ఒకవేళ దాటడానికి అడ్డం వచ్చింది, దాటిద్దా గొర్రె? నెట్టిన కూడా పోదు. దానికి కాళ్ళకు కూడా మట్టి అంటడానికి ఇష్టపడదు. అది గొర్రెలకు పోవడానికి. నువ్వు నిజంగా గొర్రెవైతే, నువ్వు నిజంగా క్రీస్తుని అంగీకరించిన బిడ్డవైతే, పనికి మాలిన పనులు, పనికి మాలిన ఆలోచనలు నీ దగ్గరికి రానియవు. ఒకవేళ దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడుకొద్ది అనేటటువంటి మాటను నువ్వు పట్టుకొని ఆ పరిస్థితులలో ఉండి పక్కన వాళ్ళు బలవంతం చేసినప్పటికీ నువ్వేం చేయమంట, నా బ్రతుకు ఇది కాదు, నేను పక్కన ఉంటానంట. క్రైస్తవుని యొక్క జీవితము ప్రత్యేకమైనటువంటి జీవితం. దుష్టులు ఉన్నారని మీరు గమనించినట్లయితే అబ్రహాముతో ఒక ఆయన వచ్చాడు. అబ్రహాముతో ఉన్నన్ని రోజులు, సంవత్సరాలు, అబ్రహాముతో ఉన్నన్ని సంవత్సరాలు ఏమని పిలువబడ్డాడంట? లోతు ఏమని పిలువబడ్డాడంట? దేవుడు కూడా పిలిచాడు ఆయన. ఏమనంట? నీతిమంతుడు. ఏమని పిలిచాడంట? నీతిమంతుడు. అబ్రహాము నుంచి ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయాడో, కలకలలాడేటటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడో, అప్పుడు ఏమైపోయాడంట? తను, తన భార్య, తన పిల్లలు అందరూ కూడా వారి వంశమే ఏమైపోయిందంట? శాపగ్రస్తమైన మనుషులుగా వచ్చాయి. గమనించండి, నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా నీవు ఏ రీతిగా ఉండాలంట? యేసు క్రీస్తు కొరకు ఒక జ్యోతిలాగా ప్రకాశించాలి. ఒక క్రైస్తవుని యొక్క జీవితము ఎక్కడ ఉండాలంట? కొండ మీద ఉన్నటువంటి ఒక తెల్లని పట్టణం లాగా నువ్వు కనిపించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ సాక్ష్యం వినిపించాలి, నీ యొక్క ప్రేమ కనబరచాలి. నోటి మాటలతో చెప్పడంగా నేను బాగుంటాను, నేను చదువుకుంటాను, లేదా బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఇటువంటి మాటలు ప్రభు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, నీ హృదయంలో ఉన్నటువంటి అంతరంగాన్ని పరిశోధిస్తాడంట. పరిశోధించి పరీక్షిస్తాడంట. గమనించండి, పరిశోధించి పరీక్షిస్తాడు. దేవుడు నిన్ను ఆషామాషిగా చూడు, జల్లెడ పడతాడు దేవుడు. ఆ జల్లెడ పట్టినప్పుడు నీవు రాకపోయినట్లయితే నీవు అనవసరమే. నయోమికి ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు వచ్చిందంటే గమనించండి,
ఒక ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి ఒలీవ పుష్పము ముళ్ళ పొదల్లో ఉంటే చిన్న గాలి వచ్చినా కూడా ఏమైపోయిందంట, ముళ్ళ పొదలో ఉన్నటువంటి పువ్వు చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి, ముళ్ళు గుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి ఆ గులాబీ పుష్పము ఏమైపోయిందంట, ప్రకాశిస్తూ ఉంది, ముళ్ళ పొదల్లో అందంగా కనపడతా ఉంది. ఏ రెక్క ముళ్ళకు ఆనుకోకుండా ఆ వల్లి పద్మం వైటువంటి ఆ యొక్క నయోమి తన జీవితాన్ని ప్రకాశింపజేసింది కనుకనే ఆ యొక్క ఇద్దరు కోడలను ఆ ప్రభువు వైపు ఆకర్షించగలిగింది. వారిద్దరూ కూడా ఈ లోక మర్యాదల కోసం కానీ లోక వైభవాల కోసం కానీ చూడకుండా వారి యొక్క చూపంతా ఎక్కడుందంట, పైనున్న వాటిని వెదకి క్రిందున్న వాటిని మరచి. దేన్ని వెతకాలంట, మన దృష్టి ఎక్కడ ఉండాలంట, మన ఆలోచనలు ఎక్కడ ఉండాలంట, మన యొక్క సమస్యము కూడా ఎక్కడ ఉండాలంట, పైనున్న వాటి కొరకు మనం వెతికేవారంగా ఉండాలి, పైనున్న వాటి వైపు మనం చూసేవారంగా ఉండాలి, పైనున్న వాటి వరకు మనము కనిపెట్టేవారంగా ఉండాలి. దావీదు కాలంలో వారు కూడా, ఆ పాత నిబంధన కాలం వారు కూడా క్రీస్తును చూస్తున్నారంటే, ఎప్పుడు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు వచ్చాడు, కానీ అప్పటి నుంచే వాళ్ళు క్రీస్తు కొరకు ఎదురు చూస్తారు, పైనున్న వాటి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, నయోమి జీవితము ఏమైపోయిందంట, ఒక కొవ్వొత్తిలాగా వారి కోసము ప్రకాశించింది. నీ జీవితము కూడా ఒక కొవ్వొత్తిలాగా లేకపోయినట్లయితే నీవు కాలు ఎట్లాగే పోతావు, కానీ నీవు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు. నీ జీవితం అట్లాగే అయిపోతుంది, తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క జీవితము అట్లాగే. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు, నయోమి ఎక్కడికి వచ్చిందంట, మోయాబు దేశంలో ఉన్నప్పటికీ తన యొక్క నీతి ప్రవర్తనను విడిచిపెట్టింది కాదు, విడిచిపెట్టకుండా తన యొక్క నీతి ప్రవర్తనలోనే ఉంది. గమనించండి ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు ఏం చేస్తుంటామంట, ఆ రోజే మనకు అన్ని కార్యక్రమాలు, అన్ని వంటలు, అన్ని రుచులు ఆ రోజే మనకు ఉంటాయి కదా. ఆ రోజే ఈరోజు సెలవు కాబట్టి, సెలవు కాదు పరిశుద్ధ దినమని మర్చిపోయి సెలవు అని చెప్పేసి మనము అనుకుంటా ఉన్నాం. కనుక గమనించండి, ఆ రోజు ఇంకేం చేస్తామంట, బట్టలు ఉతుక్కోవడానికి ఆ రోజే, ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఆ రోజే, ఒకవేళ బంధువులు వచ్చారనుకో చర్చి మానేసి ఇంట్లోనే ఆ రోజు. కానీ నీ గురించి, నీ చుట్టుపక్కల వారి గురించి దేవుడు నిలబెట్టి ఒకరోజు అడుగుతాడు, ఏం చేసావు, నువ్వు ఎట్లా ఉన్నావు, నీ ప్రవర్తన ఎట్లా ఉంది అని దేవుడు ఒకరోజు తన సింహాసనం ఎదుట ఎలువబెట్టి నిన్ను అడిగేటటువంటి రోజు ఒకటి ఉంది. అందుకనే నయోమి తన యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా తన యొక్క జీవితాన్ని ఏం చేసిందంట, ఒక ప్రమిదలాగా ఆమె మార్చుకునింది, ఒక క్రొవ్వొత్తిలాగా ఆమె వెలిగింది. ఆ వెలిగినటువంటి ఆ స్త్రీ ఇద్దరు కోడళ్లను సంపాదించుకొని. గమనించండి, నీవు కూడా ఏం సంపాదించాలంట, నీవు చనిపోయే లోపు కనీసం ఒక ఆత్మనైనా నీవు రక్షించగలుగుతావు. నీవు చనిపోయే లోపు ఒక్క ఆత్మనైనా, ఒక్కరినైనా దేవుని యొక్క సన్నిధికి నీవు తీసుకొని రాగలుగుతావా? గమనించండి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ఆదాముకు కలిగినటువంటి ఇద్దరు కుమారులలో ఒక కుమారుణ్ణి ఏం చేశాడంట, పెద్ద కుమారుడు చంపేసిన తర్వాత దేవుడే వచ్చాడు దిగేసి. ఏమంట, దేవుడే దిగి వచ్చి కయ్యునా ఏడయ్యా నీ తమ్ముడు అంటే ఏమంటాడంట, కావలు వాడినా, నేను ఎట్ట కనపడుతున్నాను నీ కంటికి, ఏమనుకున్నావు నువ్వు, నీ కంటికి నేను కావలు వాడినా, వాడికి కావలు వాడినా నేను. దేవుడు ఏమన్నాడంట, నువ్వు కావలు వాడివే నీ తమ్ముడు, నీ ఇంటి పక్కన వారికి నువ్వు కావలు వాడివే, నీ భర్తకు నువ్వు కావలు వాడివే, నీ భార్యకు నువ్వు కావలు వాడివే, నీ పిల్లలకు నువ్వు కావలు వాడివే, నీ చుట్టుపక్కల వారికి నువ్వు కావలు వాడివే. వారిని రక్షించవలసినటువంటి బాధ్యత నీ పైన, వారి యొక్క క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి భారము నీ పైన. దేవుడు అడుగుతా ఉన్నాడు నీ గురించి, నిన్ను అడుగుతా ఉన్నాడు. ఏది, నువ్వు ఒకదానివే నువ్వు గబగబా దేవుని యొక్క సన్నిధికి రావడం కాదు, నువ్వు ముందు ప్రిపేర్ అయ్యి ఏం చేయాలంట, నీ ఇంటి పక్కన వారికి రండి అని చెప్పాలి. ఎందుకు రండి అని చెప్పాలి? ఎందుకు రండి?
దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి జరిగేటటువంటి కార్యాలను వసన్న గారు పాట రాస్తారు. రండి వచ్చి చూడండి. ఏం చూడాలి? యేసయ్య చేసే కార్యాలు చూడండి వచ్చి. మీ కన్నులు తెరవబడతాయి. రూతు యొక్క కన్నులు తెరవబడింది నయోమి ద్వారా. ఓర్పా యొక్క కన్నులు తెరవబడింది, ఆ కుటుంబంలోనికి రాబడించారు. నీ ద్వారా ఎంతమంది కన్నులు తెరవబడతాయి? నీ ద్వారా ఎంతమంది ప్రభువును చూడగలుగుతా ఉన్నారు? నీ ద్వారా ఎంతమంది ప్రభువును వెంబడించగలుగుతా ఉన్నారు? గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, అంతియోకియాలో ఏమని పిలువబడ్డారంట? క్రైస్తవులు అని. ఎందుకు అనబడ్డారు? వాళ్ళు ఏమైనా చెప్పుకున్నారా మేము క్రైస్తవులమని? వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళు క్రైస్తవులుగా బ్రతుకుతా ఉన్నారు. ఏం బ్రతుకుతున్నారంటే వారు క్రీస్తు చెప్పినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు అనుసరించి నడుస్తా ఉన్నారు కనుక వాళ్ళు క్రీస్తును అనుసరించేటటువంటి వాళ్ళు అని చెప్తూ వాళ్ళని క్రైస్తవులు అని జనాలు పిలిచారు. మరి నిన్నేమని పిలుస్తున్నారు? నన్నేమని పిలుస్తున్నారు? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈరోజు ప్రభువుని అడగండి. ఈరోజు ప్రభువును అడగండి. ప్రభువా, నా గురించి జనాలు ఏమనుకుంటారు? నా గురించి జనాలు ఏం చెప్పుకుంటా ఉన్నారు? నా ప్రవర్తన ఎట్లా ఉంది? నా హృదయం ఎట్లా ఉంది? ప్రభువా, నా హృదయాన్ని నువ్వు పరిశీలించి పరీక్షించు అని ప్రభువుని అడగాలి. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, మనకు ఎప్పటి వరకు మన స్థితి మనకు తెలియదంటే, యేసు ప్రభుతో పాటు ఎంతమంది శిష్యులు ఉన్నారట? ఎంతమంది ఉన్నారట? 12 మంది ఉన్నారు కదా, ఉన్నారు 12 మంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏమైపోయారట? 12 మంది శిష్యులు వెళ్ళిపోయారు. పేతురు అంటున్నాడు, రా ఇంక పోయి ఏం చేద్దామంట? వలలు పాడైపోయిన వలలు బాగు చేసుకొని మళ్ళీ పోయాడు. పోయిన తర్వాత ఏం చేశాడట? సముద్రంలోకి వల వేశాడు. వల వేసి ఏం చేశాడంట? తీస్తా ఉన్నాడు, వేస్తా ఉన్నాడు, తీస్తా ఉన్నాడు. ఈ రెక్కలన్నీ నొప్పులు పడుతూ ఉన్నాయి. ఇక ఏమైపోయిందంట? చేపలు పట్టే సమయం అయిపోయింది. ఇంకా ఏమైపోయిందంట? తెల్లారడానికి వస్తూ ఉంది. చేప కాదు కదా, చేప పిల్ల కూడా, చేప కాదు చేప పిల్ల పడలేదు. ఏమైపోయిందంట? తెల్లారుతుంది. తెల్లారేటప్పుడు ఎవరు వచ్చారంట? యేసు ప్రభు వచ్చి. యేసు ప్రభు వచ్చి ఏమన్నాడంట? నువ్వు గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, యేసు ప్రభు లేకుండా మనమేమీ, యేసు ప్రభును కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటాం. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడు, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడు ఏం చేశాడంట? చేపలు పట్టడానికి వెళ్ళాడు కానీ ఏమీ దొరకలేదు. ప్రయాసపడడం తప్ప ఏమీ. నువ్వు ప్రభువుని అడిగితే ఏం ఇస్తాడంట? నన్ను అడుగుము, నేను నీకు నోటిని నింపుతాను అంటాడు. నీకేది కావాలో నేను ఇస్తాను. కనుక యేసు ప్రభువును అడిగినట్లయితే మనకు సమస్తము దయచేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి యేసు ప్రభు మనకున్నాడు. ఆ దేవుడు ఒకవేళ మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా పర్వాలేదు, మనకి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పర్వాలేదు. ఈ లోకంలో దరిద్రుడైనటువంటి లాజరు కురుపులతో ఒక ధనవంతుడి ఇంటి వాకిట బ్రతికినా పర్వాలేదు, కానీ మన దృష్టి ఎక్కడ ఉండాలంట? పైనున్న వాటి మన ప్రభు వైపు మనము చూసేవారు కావాలి. ప్రభువును మనం చూస్తే మన ప్రభు మనను ఆశీర్వాదిస్తాడు. ఒకరోజు మనకు ఏమొచ్చిందట? పరలోకములో ఒక సింహాసనం మనకు ఏర్పాటు చేస్తాడు. కనుక పైన వాటి కోసం మనం ప్రయాసపడినట్లయితే మన ప్రభు మనను కనికరించి పరలోక రాజ్యం వైపు మనల్ని తీసుకొని వెళ్తాడు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనము మన హృదయాన్ని మనం పరిశీలించుకున్నాం, మన హృదయాన్ని మనము పరిశీలించుకున్నాం. మనమందరము తరలి వచ్చి మనము మోకాళ్ళ మీదకి వచ్చి మన ప్రభుతో మనం మాట్లాడదాం. పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు నిలబడ్డాడు. మీ దగ్గరికి కూడా యేసు ప్రభు ఈరోజు వచ్చాడు. మీ ముందు నిలబడి ఉన్నాడు, మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా యేసు ప్రభు నువ్వు చూస్తున్నావు.
యేసు ప్రభువును నువ్వు గమనిస్తున్నావా? ప్రభు అని నువ్వు గుర్తుపడుతున్నావా? ఆయన మాటలు నువ్వు వింటున్నావా? యేసు ప్రభు నీ ముందున్నాడు. యేసు ప్రభు నీ ముందున్నప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నువ్వు చూడగలుగుతావన్నావా యేసు ప్రభు? యేసు ప్రభుతో యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు నువ్వు వినగలుగుతావన్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు నీతో ఉన్నాడు, నీ ముందున్నాడు. యేసు ప్రభువును చూసినట్లయితే నీలో ఉన్నటువంటి బలహీనతలు కనపడతాయి. యేసు ప్రభువును చూసినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రభువుకు అవిధేయమైనటువంటి కార్యాలు కనపడతాయి. యేసు ప్రభు వైపు చూసినట్లయితే నీలో ఉన్నటువంటి దాగులు, మరకలు, మచ్చలు అన్నీ కూడా కనపడతాయి. నువ్వు యేసు ప్రభువును చూడకుండా నిన్ను నువ్వు చూసుకున్నట్లయితే నువ్వు చాలా బాగా కనపడతావు. కానీ నీలో ఉన్నటువంటి లోపాలు నీకు కనబడవు. నువ్వు ప్రభువును చూడు, ప్రభుతో మాట్లాడు, ప్రభు వైపు చూడు. అప్పుడు నీలో ప్రభు యొక్క ముఖంలో నీ యొక్క పాపాలు కనపడతాయి, నీ యొక్క పనికి మాలినటువంటి జీవితం కనపడేది. అది ఏదైతే ప్రభు చూపిస్తామన్నాడో దాన్ని తీసివేసుకోవడానికి ప్రభు ఉన్నాడు. పరిశుద్ధుడు, మహాగణుడు, జీవం కలిగిన మా దేవ, కృప కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మా దేవ, నయోమి యొక్క జీవితము ప్రభువా, ఆయన ఎంతో త్యాగభరితమైనటువంటి జీవితాన్ని ఆమె జీవించింది. ప్రభువా, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీ నామాన్ని ప్రభువా నా దేవా ఘనపరిచింది యేసయ్యానికి స్తోత్రాలు. ప్రభువా, భర్త లేకపోయినప్పటికీ, పిల్లలు లేకపోయినప్పటికీ, ఆస్తి లేకపోయినప్పటికీ, ఏమీ లేకపోయినప్పటికీ ప్రభువా నిన్ను అంటి పెట్టుకొని జీవించాను ప్రభువా. అందుకనే ఇద్దరు కోడలను కుమార్తెలుగా చేసుకోగలిగింది యేసయ్యానికి స్తోత్రాలు. కోడలు కూడా ప్రభువా నా దేవా తన తల్లిని కూడా వదిలివేసి తన అత్తను హత్తుకున్నారు యేసయ్యానికి స్తోత్రాలు. ప్రభువా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా విడదీయకూడదు అని చెప్పేసి ప్రభువా ప్రమాణము చేసింది ప్రభువానికి స్తోత్రాలు. అటువంటి ప్రభువా త్యాగపూరితమైనటువంటి జీవితాలను ప్రభువా యొక్క సంఘ బిడ్డలకు మీరు దయచేయండి. ప్రభువా, మీ ప్రత్యక్షతను మీరు దయచేయండి యేసయ్యానికి స్తోత్రాలు. మీ ఆత్మ సంచారాన్ని మీరు దయచేయండి, మీ ఆత్మని మీరు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరిచి క్షేమాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సంఘ బిడ్డలందరినీ దైవ సేవకురాలని మీ దగ్గర వినాస్తారు కాబట్టి నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకి వందనాలు.